పేదల కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 15 రోజుల్లో గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. త్వరలోనే 6,000 మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణను ఇచ్చి లైసెన్సులు ఇస్తామని చెప్పారు. త్వరలో అటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆగస్టు వరకు రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు పొంగులేటి. మన సీనన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది. అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం. ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్లో తౌడు పోసి మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్గా పైలట్ సిస్టంలో 4 ప్రాంతాల్లో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ బాగా వెనకబడ్డ ప్రాంతం. అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం. పైలట్ గా